హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ లడ్డు అండి. టేస్టీగా క్విక్గా 10 మినిట్స్లో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తా. చలో వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేట్ తీసుకొని బెల్లాన్ని అయితే మనం ఫస్ట్ తురిమి పెట్టుకుందాము. చూసారా, పల్లీలని ఇలా పొట్టు తీసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఫస్ట్ పల్లీలని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బెల్లం అనేది వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మొత్తాన్ని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత 1 స్పూను గీ వేసుకుందాము. గీ వేసుకొని మొత్తాన్ని చపాతీ ముద్ద అయితే ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అంత అలా కలిపి పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ మనం రౌండ్గా లడ్డూల్లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి లడ్డూలు అనేది. ఇప్పుడు అన్నిటినీ ఇలాగే చేసేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి హెల్త్ మంచిది, టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై